హాయ్ అండి. మనం స్టిచ్చింగ్ చేయడమే కాదండి, స్టిచ్చింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ తెచ్చుకోవడం కూడా మన వంతే కదా! అయితే నేనిప్పుడే బజార్‌కెళ్ళేసి ఈ లైనింగ్ క్లాత్‌లు తీసుకొచ్చుకున్నాను. అండ్ ఈ పూసలు కూడా అండి ఒక బ్లౌజ్‌కి నేను స్టిచ్ చేయాల్సుంది. అసలుకైతే నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మీకొక స్పెషల్ మార్కర్ బాక్స్ చూపిస్తానండి. ఇలాంటి మార్కర్స్ గనుక మీకు దొరికితే అస్సలు వదలకండి, తెచ్చుకోండి. అయి మీకు చాన్నాళ్ళొస్తాయి ఆ మార్కర్ బాక్స్ గనుక మీరు తెచ్చుకుంటే. ఇవి నేనొక 5, 6 నెలల నుంచి వెతుకుతున్నాను. నాకిప్పటికి దొరికింది. అసలు ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేశాను. నాకు ఆన్‌లైన్‌లో కూడా ఎక్కడ కనిపించలేదు. మీకు గనుక కనిపిస్తే తీసుకోండి. అది ఆన్‌లైన్‌లోనైనా లేదంటే లోకల్ స్టోర్‌లోనైనా మీకు దొరికితే మాత్రం అసలు వదలకండి, తీసుకోండి. ఇవి చాలా అంటే చాలా రోజులొస్తాయి. నేను ఇంతకుముందు వాడిన మార్కర్స్ ఏంటంటే అస్తమానం విరిగిపోయేటియండి. అసలవి విసుగొచ్చేటియి. అవి నాకు తెచ్చుకోవడానికే ఇంట్రెస్ట్ పోయింది. ఇక ఫైనల్‌గా మళ్ళీ చాక్ పీసులే వాడుతూ ఉండేదాన్ని. కానీ చాక్ పీస్ తోటి ఒక్కొక్కసారి సెట్ అయ్యేది కాదు. అంటే లావుగా వస్తుంది కదా చాక్ పీస్ తోటి. అలాంటప్పుడు మళ్ళీ పెన్నులు వాడేదాన్ని. ఫైనల్‌గానైతే నాకు కావాల్సిన మార్కర్ బాక్స్ అయితే దొరికేసింది. రెగ్యులర్‌గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది చాలా అవసరము. ఇవి అంత ఈజీగా ఇరగవండి. చాలా రోజులొస్తాయి అందుకే. కానీ కాస్ట్ ఎక్కువనే పడతాయండి. కానీ కాస్ట్‌కి తగ్గట్టుగా వాటి వర్తబుల్ అండి చాలా వరకు. అలాగే లైనింగ్ క్లాత్‌లలో కూడా వేరియేషన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న లైనింగ్ క్లాత్‌లయితే ఇవి మిక్స్డ్ కాటన్ అంటారండి. ఇవి 1 మీటర్ పీసెస్. మనం కావాల్సిన కలర్ కట్ చేయించుకొని తెచ్చుకోవడమే. ఇదొక్కటొచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది వాష్ చేసి వెయ్యాలి ఖచ్చితంగా. లేదంటే బ్లౌజ్‌ని పిండిన తర్వాతనైనా ముడతలొస్తుంది. కాబట్టి ముందుగానే వాష్ చేసి కుట్టాలి మనం ప్యూర్ కాటన్ వాడితే గనక. వైట్‌దొచ్చేసి కూడా మిక్స్డ్ కాటను. అవి వాష్ చేయక్కర్లేదు.